చౌటుప్పల్ మున్సిపాలిటీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. పనులు కొద్ది కూడా ఏమాత్రం కూడా ముట్టుకోలేదు. ఇలా ఒక దోబిఘాటే కాదు, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంది? గొప్పలు చెప్పుకుంటాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఎప్పుడు మున్సిపాలిటీకి నేను 200 కోట్ల నిధులు తెచ్చిన, ఆ 200 కోట్ల నిధులతోటి మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసిన. నిజంగానే మాట్లాడదాం, నువ్వు తెచ్చిన నిధులన్నీ మాట్లాడదాం. నువ్వు 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఎన్ని నిధులు తెచ్చినావు? ఇవాళ మున్సిపాలిటీకి ఎన్ని తెచ్చినావు? 200 కోట్లు అంటున్నావుగా, లెక్కలు చెప్పు. నువ్వు తెచ్చిన నిధులు శూన్యము. ఇప్పుడు 2 సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు చూయించు, జీవోలు చూయించు. మున్సిపాలిటీకి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చినావు జీవో రూపంగా చూయించు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చౌటుప్పల్కి మంచినీళ్ళ కొరకు అది అమృత్ పథకం కింద 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. దాన్ని మీరు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది, అయినా కానీ తట్టని మట్టి తీయలేదు. ఇవాళ ఒలిగొండ రోడ్డు పరిస్థితి చూస్తే అది గట్టినే ఉంది, ఎక్కడ చూసినా గందరగోళంగా ఉన్నది. ఇవాళ హాస్పిటల్ ఏందండి? ఇవాళ హాస్పిటల్ చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ 100 పడకల హాస్పిటల్. నేషనల్ హైవే మీద ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా వ్యాధిగ్రస్తులైనా కానీ ఎక్కడో దూర ప్రాంతానికి పోకుండా 100 పడకల హాస్పిటల్లో ఇక్కడనే చికిత్స పొందడానికి అవకాశాలు ఉండే. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరీష్ రావు గారితో ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా చేయించినాం. ఇవాళ కాంట్రాక్టర్ కూడా వేగవంతంగా చేసినాడు, కానీ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేని సందర్భంలో ఈ పనులన్నీ ఇట్లాగనే నిలిచిపోయినాయి. అంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తారు, కానీ ఈయన మాత్రం గొప్పలు చెప్పుకుంటాడు. శాంక్షన్ అయిన 100 పడకల హాస్పిటల్ పనులు గురించి ఆలోచించే లేదు. కానీ మొన్న చండూరులో మాట్లాడతాడు, మున్సిపాలిటీలో గెలిపిరి చండూరుకు మండలానికి నేను 100 పడకల హాస్పిటల్ తెస్తాను అంటే, ఇవాళ ఈ 100 పడకల హాస్పిటల్కే దిక్కులేదురా నాయన అంటే, ఆడ 100 పడకల మున్సిపాలిటీలో గెలిపిస్తే తెస్తాడు. మరి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచే ముందు ఏం చెప్పినావు? మునుగోడును మున్సిపాలిటీగా చేస్తున్నావు, ప్రతి మండలానికి 50 పడకల హాస్పిటల్ చేస్తున్నావు, స్కూల్ తీసుకొస్తున్నావు. ఎక్కడ తెచ్చినావు? మున్సిపాలిటీ తెచ్చినావా, లేకపోతే 50 పడకల హాస్పిటల్ తెచ్చినావా? రోజుకో మాట. అదే మండల హెడ్ క్వార్టర్లో 50 పడకల హాస్పిటల్ తెస్తాను గతంలో చెప్పినావు, మళ్ళీ మొన్న 100 పడకల హాస్పిటల్ అంటావు. స్కూళ్ళ నిర్మాణం కొరకు మొన్న వాళ్ళు ఇచ్చిరేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి ఇచ్చినట్టు, దాన్ని తాను సృష్టిలో ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టింది. కానీ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా సృష్టి పట్టింది. ఇవాళ ఎక్కడంటే ఏ మండలానికి పోయినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ మండలంలోనే నిర్మాణం చేయిస్తూ అంటాడు. మునుగోడు పోతే మునుగోడునే చేయిస్తూ అంటాడు, చండూరు పోతే చండూరునే చేయిస్తూ అంటాడు, మరిగూడ పోతే మరిగూడనే చేయిస్తూ అంటాడు, ఏడికి పోతే అన్నీ చేయిస్తూ అంటాడు. కానీ ఏడ చేయిస్తలేడు, తట్టెని మట్టి కూడా తీయలేదు. ఇవాళ ఎంత గందరగోళంగా ఉందంటే ఈ చౌటుప్పల్ పరిస్థితి చూస్తే ఏడేసిన కొంగడ ఆన్నే ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప ఏ ఒక్క కొత్త పని కూడా ఇక్కడ చేయలేదు. నేను ఉన్నప్పుడే డయాలసిస్ సెంటర్ కూడా మొదలు పెట్టుకున్నాం హాస్పిటల్. 1-2 ఎక్కడ వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా మనం చేసిన పనులు అవుపడతా ఉన్నాయి. నేను ఉన్నప్పుడే కదా ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది ఉన్నప్పుడే కదా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా. అదేవిధంగా కోర్టు, సబ్ కోర్టును తెస్తే నీ పుణ్యమా అని సబ్ కోర్టు కూడా కొంత భాగం అంటే